లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ ఏసీ క్యాంపస్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ప్రీ స్కూల్లో ఏసీ క్లాస్ రూమ్స్, 10 స్టూడెంట్స్ పర్ క్లాస్, డైనింగ్ రూమ్, బాల్ పూల్, డోల్ రూమ్స్, మోడర్న్ టీచింగ్ యాడ్స్, చైల్డ్ ఫ్రెండ్ లెర్నింగ్ మరియు అట్మోస్ట్ కేర్ వంటివి కలవు. అడ్మిషన్ ఫీజు లేని మొట్టమొదటి ప్రీ స్కూల్ లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్. ఈ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ ప్రారంభించాలన్న ఆలోచన చాలా మంచిదని, ఒక డాక్టర్స్ అయ్యి మీరు ప్రీ స్కూల్ను ప్రారంభించడం చాలా సంతోషం అని తెలిపారు. పిల్లలను కేర్ టేకింగ్లో ఉన్న ఆసక్తికి అభినందించారు. వాళ్ళిద్దరు డాక్టర్స్. వాళ్ళు ఒకతనేమో ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్, అదే డెంటల్ డాక్టర్, దాన్ని కూడా తప్పకుండా కూడా చాలా సంతోషం. కాబట్టి మీడియాలో చిన్నపిల్లలు ఎవరైనా కూడా ఉద్యోగాలకు పోయినా వాళ్ళ ప్రికాషన్ తీసుకొని చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ మేనర్లో మనం తీసుకురావటం మంచి ఆలోచనతో స్కూల్ పెట్టారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఈ స్కూల్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వాళ్ళకి మరోసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. ఈరోజు రాజీవ్ నగర్ కాలనీలో లిటిల్ వింగ్స్ ప్లే స్కూల్ ప్రారంభించడం, దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారి చేతుల మీదుగా స్కూల్ ప్రారంభించడం నిజంగా సూపర్. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఆటలతోనే విద్య కూడా మొదలు పెట్టాలని ఒక ఏసీ క్యాంపస్ మొదలుపెట్టి, అలాగే విద్య కాస్ట్లీ అయిన రోజుల్లో ఎటువంటి డొనేషన్స్ లేకుండా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ నిర్మించడం డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, అలాగే డాక్టర్ పులకిత గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళకి దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుని. ఇది లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ అనేది నేను ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తో చిల్డ్రన్స్ అంటే బిలో 5 years లోపు
కిడ్స్ కి వాళ్ళ పట్ల నాకున్న ఎమోషన్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ తో నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇదండి. ఆ అంతకు మించి ఏం లేదు. అంటే విద్య అనేది ఎంతో ప్రాముఖ్యమైన థింగ్ అది. సిన్స్ డే వన్ నుంచి కూడా పేరెంట్స్ కూడా బాగా అదే ఆలోచిస్తారు. కిడ్స్ లో ఎంత కేర్ తీసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంతవరకు తీసుకొని వెళ్ళాలి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో ఉండాలని వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తారు. అవన్నీ కూడా నేను కూడా స్పెషల్ గా నేను తీసుకుని పాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఫేస్ చేస్తామండి. ఎందుకంటే ఎమోషనల్ అవ్వట్లేదు కానీ మా పర్సనల్ గా నాకు ఇష్టం చూశాను నేను. బయట అదే కంపేర్ టు అదర్ స్కూల్స్ అంటే స్పెషల్ కేర్, హైజీనిక్స్ అనేది కూడా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలని, అండ్ అవన్నీ కూడా ఎథిక్స్ అనేవి కూడా వాళ్ళకి డే వన్ నుంచే మనం పునాది అనేది గట్టిగా ఉంటే రేపు వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ గా బలపడతారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ లెవెల్స్ అనేది డైలీ లైఫ్ సైకిల్ బాగుంటుంది అనేది నేను కూడా దాన్ని తీసుకున్నాను. సో ఆ యొక్క రీజన్స్ తో నేను ఈ స్కూల్ అనేది నేను కానీ మా మిస్టర్ పుల్కిత గారు డాక్టర్ దీన్ని రన్ చేయడానికి రీజన్ అదండి. బట్ దానికంటే ముందు మా కన్సర్న్ యాక్సెప్ట్ చేసి వచ్చిన జనార్దన్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎమ్మెల్యే గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. రియాజ్ గారు, అందరికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళ చేతుల ద్వారా ఇది ఓపెన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు దట్టు ఒంగోలులో ఈ రాజీవ్ నగర్ టౌన్ ఏరియాలో. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను.